గోదావరి బనకచర్ల విషయంలో ప్రభుత్వాన్ని నిద్ర లేపామని తాము నిద్ర లేపాకే ప్రభుత్వం స్పందించిందన్నారు హరీష్ రావు. కేంద్రం ఇద్దరు ముఖ్యమంత్రులతోటి సమావేశం కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఆ సమావేశంలో బనకచర్లపై చర్చ జరగలేదని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ముందుగా బనకచర్ల ద్వారా జల దోపిడీ చేయాలనుకున్నారు. ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతోటి దోపిడీ చేయబోతున్నారన్నారు హరీష్ రావు. నల్లమల్ల సాగర్ మీద, గోదావరి బనకచెర్ల మీద మేము మాట్లాడుకుంటున్నాము. తెలంగాణ ఒప్పుకున్నది. ఒప్పుకోవడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి కమిటీని అపాయింట్ చేస్తూ మాకు ఢిల్లీకి ఉత్తరం రాసింది. మేము మాట్లాడతాము అని కేంద్ర ప్రభుత్వం అంటది సుప్రీంకోర్టులో. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమంటది, ఇది మీ కోర్టుల కేసు వేసింది 16 తారీఖు, కానీ కమిటీ వేసింది 23 తారీఖు. కోర్టుది మొదలు, కమిటీది లేటెస్ట్ కనుక కమిటీదే కరెక్ట్, కోర్టుది నల్ అండ్ వైడ్ అయిపోతుంది. కోర్టులో జరుగుతుంది. ఇక 16 తారీఖు ఏమో కోర్టులో కొట్లాడటానికి కేసేస్తుంది, 23 తారీఖు నాడేమో మాట్లాడుకుందామని కమిటీ చేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఏమంటుంది, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నోటీసులు ఎవరికి ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, అదిగో మాకు ఢిల్లీకి మొన్ననే ఉత్తరం రాసిండ్రు, మీ కోర్టులో కేసు వేసినాక 23వ తారీఖు ఉత్తరం రాసిండ్రు, మాట్లాడుకుంటున్నాం, మేము పరిష్కరించుకుంటున్నాం, ఇది మొదలు కోర్టులో కేసు వేసిండ్రు, తర్వాత మాకు ఉత్తరం రాసిండ్రు అంటారు కదా. అప్పుడు కోర్టులో నీ కేసు వీక్ కదా. నువ్వు కమిటీ వేస్తూ గోదావరి బనకచెర్లకు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి ఒక దొంగకు, ఆంధ్ర ఏజెంటుకు, ఆంధ్ర దాసుడికి ఆదిత్యనాథ్ దాస్ చైర్మన్గా పెట్టి ఇటు కమిటీ వేస్తుంది 23 తారీఖు నాడు. అప్పుడు నీ కోర్టులో నీ కేసే వీక్ అయిపోయాయి. పోలవరం బనకచెర్ల అయినా, పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసాను. ఏం చేస్తున్నారు, మీరు నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మామూలు తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడితే ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? మన పోలవరం నుంచి బ్యారేజ్లో, కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్, అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్, బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా?